రాష్ట్రాల రాజకీయాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మరో సంచలన పొలిటికల్ గాసిప్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ఆర్ వారసురాలు వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం ఒక బంపర్ ఆఫర్ ఇవ్వబోతోందా? అటు ఏపీలో పార్టీని బతికించడానికి పగలు రాత్రి కష్టపడుతున్న షర్మిలకు పొరుగు రాష్ట్రమైన కర్ణాటక నుంచి రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలని ఢిల్లీ పెద్దలు డిసైడ్ అయ్యారా? గత కొంతకాలంగా వినిపిస్తున్న ఈ గాసిప్ వెనుక కాంగ్రెస్ అధినాయకత్వం వేసిన పక్కా పొలిటికల్ ప్లాన్ ఏంటి? షర్మిలను పార్లమెంట్లో కూర్చోబెట్టడం ద్వారా వైఎస్ జగన్ కు అలాగే ఏపీలోని కూటమి ప్రభుత్వానికి కాంగ్రెస్ ఎలాంటి చెక్ పెట్టబోతోంది? ఈ వీడియోలో ఢిల్లీ నుంచి బెంగళూరు వరకు నడుస్తున్న ఆ ఇన్నర్ పొలిటికల్ స్టోరీని క్లియర్ కట్ గా చూద్దాం. అసలు ఈ గాసిప్ తెరపైకి రావడానికి బలమైన కారణాలున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేదు. కాబట్టి ఏపీ నుంచి షర్మిలను రాజ్యసభకు పంపడం అసాధ్యం. కానీ పొరుగున ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ పూర్తి బలంతో అధికారంలో ఉంది. అక్కడ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో వైఎస్ కుటుంబానికి దశాబ్దాలుగా అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. షర్మిల గతంలో తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పెట్టినప్పటి నుంచి నేటి వరకు డీకే శివకుమార్ ఆమెకు రాజకీయంగా పెద్ద దిక్కుగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటకలో త్వరలో ఖాళీ కాబోయే రాజ్యసభ స్థానాల్లో ఒకటి షర్మిలకు కేటాయించాలని డీకే శివకుమార్ ద్వారా ఢిల్లీ హైకమాండ్కు ప్రతిపాదనలు వెళ్లాయి అనేది పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తున్న పక్కా గాసిప్. అయితే ఈ నిర్ణయం వెనుక కాంగ్రెస్ పెద్ద ప్లానే వేసింది. మొదటిది, షర్మిలకు జాతీయ స్థాయి గుర్తింపు ఇవ్వడం. ఆమెను రాజ్యసభకు పంపడం ద్వారా పార్లమెంట్లో కాంగ్రెస్ తరపున ఒక బలమైన గొంతుకను వినిపించే అవకాశం లభిస్తుంది. అంతేకాదు ఏపీలో ఒంటరి పోరాటం చేస్తున్న షర్మిలకు ఎంపీ పదవి ఇస్తే ఆమె పొలిటికల్ వెయిట్ మరింత పెరుగుతుంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలన్నా, నాయకులను పార్టీలోకి ఆకర్షించాలన్నా అధినేత్రి చేతిలో పదవి ఉండడం చాలా ముఖ్యం. ఇది షర్మిలకు రాజకీయంగా అలాగే క్యాడర్లో నమ్మకాన్ని పెంచడానికి ఆర్థికంగా నైతికంగా ఎంతో ప్లస్ అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక రెండో ప్లాన్, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని డిఫెన్స్ లో పడేయడం. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత వైఎస్ఆర్ ఓటు బ్యాంకును తిరిగి కాంగ్రెస్ వైపు తిప్పుకోవాలని రాహుల్ గాంధీ స్కెచ్ వేశారు. జగన్ కంటే షర్మిలకే వైఎస్ఆర్ నిజమైన వారసత్వం ఉందనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలంటే ఆమెకు పెద్దపీట వేయాలి. రేపు పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల కంటే కాంగ్రెస్ ఎంపీగా షర్మిల గట్టిగా మాట్లాడితే కేంద్ర స్థాయిలో వైఎస్ఆర్ బ్రాండ్ ను కాంగ్రెస్ ఓన్ చేసుకున్నట్లు అవుతుంది. ఇది జగన్ కు సొంత ఇంటా బయట పెద్ద ఇబ్బందిగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మూడో ప్లాన్ ఏంటి అంటే ఏపీలోని చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ను ఏకైక ప్రత్యామ్నాయంగా నిలబెట్టడం. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేక ఇబ్బంది పడుతోంది. ఇలాంటి టైంలో షర్మిల రాజ్యసభ ఎంపీ హోదాతో ఏపీలో పర్యటిస్తే, ప్రజా సమస్యలపై పోరాడితే కూటమి ప్రభుత్వం కూడా ఆమెను తక్కువ అంచనా వేయలేదు. 2029 ఎన్నికల నాటికి ఏపీలో కాంగ్రెస్ ను మళ్లీ బతికించాలంటే షర్మిలకు ఈ ఎంపీ పదవి ఒక పవర్ఫుల్ అస్త్రంగా మారుతుందని ఢిల్లీ పెద్దలు లెక్కలు వేస్తున్నారు. చూశారుగా, కర్ణాటక కోటాలో షర్మిలకు రాజ్యసభ సీటు అనగానే ఈ గాసిప్ నిజమైతే ఏపీ రాజకీయాల్లో అదొక సంచలన మలుపు అవుతుంది. కాంగ్రెస్ వేసిన ఈ మాస్టర్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? జగన్ కు షర్మిల గట్టి పోటీ ఇవ్వగలరా అనేది చూడాలి.